పోరాటగలం టీవీ వీక్షకులందరికీ నమస్కారం. తెలంగాణ విద్యా ప్రణాళిక 2026 అనేది తెలంగాణ రాష్ట్రంలోని 80 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన విషయమని, విద్యా ప్రణాళిక 1.5 కోట్ల మంది తల్లిదండ్రుల విద్యా ఆర్థిక ప్రణాళికని. ఈ ప్రణాళిక ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో మండలానికి 2 తెలంగాణ పబ్లిక్ పాఠశాలల చొప్పున ఈ ఏడాది రాష్ట్రంలో 400 పబ్లిక్ స్కూల్స్ 6,000 కోట్ల ఆర్థిక ప్రణాళికతో అమలు జరపబోతున్న సందర్భంగా ప్రముఖ విద్యా విశ్లేషకులు ఎన్ తిరుమల్ ఈ విషయంపై మాట్లాడుతూ రోజు రోజుకు కునరిల్లుతున్న ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్కరణల అవసరం ఉందన్నారు. ఈ సంస్కరణ రూపమే తెలంగాణ విద్యా ప్రణాళిక 2026 కనుక దానిలో మంచి చెడులు తిరుమల్ విశ్లేషించి తెలిపారు. ఎన్ తిరుమల్ విద్యా విశ్లేషకులు, రచయిత. ఒక 40 ఏళ్ళుగా విద్యారంగంలో ఉన్నటువంటి అనుభవాలతోటి ఇవాళ ముఖ్యమంత్రి గారికి ముఖ్యమైనటువంటి తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి గారు ఒక నివేదిక సమర్పించడం అనేది జరిగింది. 45 పేజీల నివేదికది. 350 పేజీల నివేదిక ఎప్పుడో సమర్పించారు తెలంగాణ విద్యా కమిషన్ది. అదేవిధంగా తెలంగాణ విద్యా ప్రణాళిక అనేటటువంటి ఒక 45 పేజీలతో రూపొందించడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే ఈ విద్యా ప్రణాళిక లక్షణం ఇప్పుడు అంతరించిపోతున్నటువంటి, లేకపోతే రోజు రోజుకు నమోదు క్షీణిస్తున్నటువంటి, బడుల్లో బోధనాశక్తి వృధా అవుతున్నటువంటి పాఠశాలల్లో సంపూర్ణంగా పాఠశాలని ఇవాళ ఉన్నటువంటి టెక్నాలజీకి అనుగుణంగా తీర్చిదిద్ది వాటిని విద్యార్థుల భవిష్యత్తు ప్రణాళిక రూపొందించడం కోసం ఉద్దేశించినటువంటిది ఇది ఈ తెలంగాణ విద్యా ప్రణాళిక అనేటటువంటి. దీంట్లో మంచి ఆశయాలు ఉన్నాయి. ఏంటంటే ఇంటర్ నుంచి, నర్సరీ నుంచి ఇంటర్ వరకు ఆంగ్ల మాధ్యమంలో విద్యను అందించడం అనేటటువంటిది ఒకటి. తర్వాత పరీక్షా సంస్కరణలు, అదేవిధంగా మానిటరింగ్ వ్యవస్థ, విద్యా ప్రమాణాలు పెంచడం అనేటటువంటిది. దీంట్లో అనేక అన్ని సౌకర్యాలు పాఠశాలలో విద్యార్థికి కల్పించడం అనేటటువంటిది, ప్రభుత్వ రంగంలోనే అందించడం అనేటటువంటిది, ట్రాన్స్పోర్ట్ సౌకర్యం అందించడం అనేటటువంటిది, పరీక్షల్లో కూడా సంస్కరణలు అంటే మార్కుల ప్రాతిపదికని పెంచడం అనేటటువంటిది. ఇవన్నీ కూడా ఆధునికమైన మార్పులు తెలంగాణ విద్యా వ్యవస్థలో ప్రవేశపెట్టడానికి ఈ బిల్లును ప్రవేశపెట్టారు. కానీ ఈ బిల్లులో కూడా కొన్ని సరిదిద్దుకోవాల్సినటువంటి అంశాలు అయితే ఉన్నాయి. ఏంటంటే ముఖ్యంగా మన నర్సరీ నుంచి ఇంటర్ వరకు విద్యా వ్యవస్థను ప్రవేశపెట్టినప్పుడు అయితే ఈ బిల్లు ఇంకొకటి ఒక మంచి విషయాన్ని దీంట్లో ఇన్సర్ట్ చేశారంటే, విద్యా హక్కు చట్టంలో 6 నుంచి 14 సంవత్సరాల వయసు పిల్లలకు వర్తింపజేస్తే మన తెలంగాణ విద్యా బిల్లులో, విద్యాభివృద్ధి బిల్లు 2026లో 3 నుంచి 18 సంవత్సరాల వయసుకి ఎస్టాబ్లిష్ చేశారు. దాన్ని అంటే విద్యా హక్కు చట్టాన్ని విస్తరించారు. అంటే నర్సరీ నుండి పీజీ వరకు ఉచిత విద్యా హక్కుగా లభిస్తుంది విద్యార్థులకి అనేటటువంటి దాని సారాంశం. ఇంకోటి ఏంటంటే బీజేపీ ఆధ్వర్యంలోని ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏర్పాటు చేసినటువంటి 2020 నూతన విద్యా విధానంలో ఉన్న కొన్ని మంచి విషయాలు కూడా తీసుకొని అశాస్త్రీయ అంశాలని వదిలేశారు. ఈ 2 మార్పులు అనేటటువంటి దీంట్లో ప్రవేశపెట్టి ఒక నూతన విద్యా వ్యవస్థ అంటే తెలంగాణ పబ్లిక్ స్కూల్ అనేటటువంటి ఒక మంచి పునాది అంశం కలిగినటువంటి ఒక సమగ్రమైన పాఠశాల వ్యవస్థని సూచించడం అనేటటువంటిది ఈ బిల్లులో ఉన్నటువంటి ఒక మంచి అంశం, ముఖ్యమైన అంశం. దీంట్లో కొన్ని దిద్దుబాటు చర్యలు కూడా అవసరమవుతాయి. ఏంటంటే అది ముఖ్యంగా మాతృభాషలో విద్యాబోధన 1 నుంచి 5 తరగతులకు అనేటటువంటిది కేంద్ర ప్రభుత్వం చూపించినటువంటి మార్గదర్శకాలు కానీ, రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు కానీ, విద్యా హక్కు చట్టంలో కానీ, 2020 నూతన విద్యా పాలసీలో కానీ ఇవన్నీ ఉంది కనుక దాన్ని ఆలోచించాలి. మనం నర్సరీ నుంచి పీజీ వరకే పూర్తి ఆంగ్ల మాధ్యమంలోనే అనేటటువంటిది మనం దాంట్లో నివేదికలో పొందుపరచడం జరిగింది. అవి వెసులుబాటు ఇవ్వాలి. 1 నుంచి 5 తరగతుల వరకు మాతృభాషా విద్యాబోధనకు కూడా మాతృభాషా మాధ్యమంలో కూడా బోధించడానికి అవకాశం కల్పించాలి. ఒక అంశం. పరీక్షల ప్రాతిపదిక, మార్కుల ప్రాతిపదిక 35 నుంచి 45కు పెంచడం, తర్వాత ఉన్నత విద్యకైతే 50 చేయటం అనేది కరెక్ట్ కాదు. దాన్ని సరిదిద్దుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మానిటరింగ్ వ్యవస్థ కూడా మార్పులు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. థర్డ్ పార్టీ వ్యవస్థతో పాటు రెగ్యులర్ మానిటరింగ్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా ఇవన్నీ సంస్కరణలతో పాటు ఇంకా ముఖ్యమైన సంస్కరణలు కూడా కొన్ని మార్పులు చేర్పులు చేసుకొని ముందుకు పోవాల్సినటువంటి, అంటే బోధనా సామర్థ్యాలు పిల్లలకు అందించడం విషయంలో కానీ, ఉపాధ్యాయుల బోధన మెరుగుపరచడంలో కానీ, ఉపాధ్యాయ విద్యలో కూడా మార్పులు సూచించారు. ఇవన్నీ కూడా అంతే. ఇంకొక విషయం ఇక్కడ సరిదిద్దుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే
తెలంగాణ విద్యా బిల్లులో మొత్తం జిల్లా విద్యా బోర్డులు ఏర్పాటు చేసి ఆ బోర్డుకే మొత్తం అంటే ఉపాధ్యాయుల నియమకం నుంచి విద్యార్థుల నాణ్యతా ప్రమాణాల నుంచి పాఠశాల వ్యవస్థీకరణ వరకు ఆ బోర్డుకే అప్పగించాలి అనేటటువంటిది చేయటం వల్ల రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతను కుదించుకున్నట్టు అవుతుంది. అంటే వికేంద్రీకరించినట్టు అవుతుంది. కానీ రేపు ఆర్థిక ప్రణాళిక విషయంలో కొంచెం ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. దాన్ని కూడా పరిశీలించవలసినటువంటి అవసరం. విద్యా బోర్డుల విషయంలో మొత్తం కంట్రోల్ రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోనే ఉండాలి తప్ప మొత్తం జిల్లా బోర్డులకు అధికారాలు ఇవ్వటం అనేది సరికాదు అనేటటువంటి నా అభిప్రాయం. ఇవన్నీ కూడా కొన్ని సంస్కరణలు తీసుకుంటే ఇది తెలంగాణలోని 80,000 మంది 3 నుంచి 18 సంవత్సరాల వయసు కలిగినటువంటి పిల్లలకు భవిష్యత్తు ప్రణాళిక ఇది. అదేవిధంగా 1.5 లక్షల మంది తల్లిదండ్రులకు వెసులుబాటు కల్పించే ఆర్థిక ప్రణాళిక ఇది. ఇది ఒక మంచి ప్రయోగాత్మకమైనటువంటి ఒక మంచి ప్రయత్నం అనేటటువంటి విద్యా ప్రణాళిక 2026. దీన్ని మాటలకు కాకుండా చేతల్లో అమలుపరిచే విధానంలో ఇంకా 2.5 సంవత్సరాల సమయం ఉంది రేవంత్ రెడ్డికి. ఒక మంచి ఆలోచన ఆయనకు వచ్చింది ఇది. కానీ దాన్ని అమలు పరచడం వల్ల ఆయన సమర్థత నిరూపించుకోవాలి తప్ప ఏదో మనం ప్రణాళిక నివేదికలు ఇచ్చుకొని వాటిని ప్రచారం చేసుకుంటే సరిపోదు. దాన్ని అమలు పరచాల్సినటువంటి అవసరం ప్రభుత్వం వర్గం పైన ఉన్నది. దాన్ని అందరూ సమాజం కూడా దానికి సహకరించాలని కోరుకుంటున్నాం.